హే గైస్, చెప్పి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఆల్గో ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ అయితే మనం చార్ట్ ఓపెన్ చేసి ఈరోజు మార్కెట్ ఎలాగా మూవ్ అయింది అనేది ఒకసారి చూద్దాం. సో నిన్న ఈవినింగ్ టైంలో మనకు ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అయితే ఫాల్ అయింది, నియర్లీ 300 పాయింట్స్ క్యాండిల్. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ మార్నింగే నియర్లీ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది మార్కెట్. ఓకే, అక్కడి నుంచి వెంటనే ఒక రివర్సల్, తర్వాత మరలా బ్యాక్ టు ట్రెండ్ అనమాట. సో అట్లాగా కంటిన్యూస్గా ఫాలో అవుతూ డేస్ లో దగ్గర నియర్లీ క్లోజ్ అయింది. ఓకే, సో ఇది కొంచెం వోల్టైల్ అనమాట, ఎందుకంటే ప్రీవియస్గా కొంత ముందుకెళ్ళి ఓకే నెక్స్ట్ డే ఫాల్ అయింది, అదే రోజు కొంత ఫాల్ అయింది, నెక్స్ట్ బిగ్ గ్యాప్ డౌన్ అయింది. కాబట్టి మనకి ఇది కొంచెం క్రిటికల్ ఫేస్. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు నేను నా పొజిషన్స్ చూపిస్తాను, మన ఆల్గో ఎలాగా దాన్ని మేనేజ్ చేసింది అనేది. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఎంటీఎంలో 30,000 దాకా లాస్ ఉంది, టోటల్ పిఎండ్ఎల్లో ఇక్కడ మనకి 34,000 లాస్ ఉంది. బట్ పొజిషన్స్ ఇంకా క్లోజింగ్లో లేవు, స్టిల్ ఇది ఓపెన్లో ఉన్నాయన్నమాట. క్యాపిటల్ 30 lakhs దీని మీద అప్లై చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే మనకి 2 lakhs 3 lakhs నియర్లీ మనం ఎగ్జిట్ అయ్యి ఉన్నాం. వాటిలో ఒకటి వచ్చేసి లాస్లో క్లోజ్ అయింది, -2,632 రూపీస్. రిమైనింగ్ 2 కూడా మనకి ప్రాఫిట్లో ఉన్నాయి, నియర్లీ 10,000. ఒకసారి మీకు క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఓకే, సో ఇది పొజిషనల్ ఆల్గో కాబట్టి మనకి వెడ్నెస్డే మాత్రమే రిజల్ట్ వస్తుంది అనమాట ఫైనల్గా ఏమైంది అనేది. ఈ లోపల మనం కొంత ప్రాఫిట్ని బుక్ చేస్తూ వెళ్తుంటాము. ఓకే, ఇప్పుడు 3,930 రూపీస్ వచ్చేసి మన ఫస్ట్ లెగ్ ప్రాఫిట్. నెక్స్ట్ 6,010 రూపీస్ అనుకుందాం, ఈక్వల్ టు నియర్లీ 9,040 మైనస్ 2,032 రూపీస్, 2,632 రూపీస్ మనకి ఇంకొక లెగ్లో లాస్ ఉంది. మొత్తానికి మనం ఈరోజు బుక్ చేసిన ప్రాఫిట్ ఎంత అండి? 7,300. ఓకే, నిన్న మనం 3,500 బుక్ చేస్తున్నాం, ఈరోజు ఒక 7,300 బుక్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మన ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి 10,000 మన హ్యాండ్లో ఉంది. అండ్ మనకి ఎంటీఎం 34,000 లాస్లో ఉంది. ప్రాఫిట్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ పొజిషన్స్లో మనకి 34,000 అయితే లాస్లో ఉంది, ఆన్ క్యాపిటల్ ఆఫ్ 30 lakh. ఓకే, దట్ ఈస్ 1%, 1.1% అట్లా ఉంటుంది. ఇంకా మనకి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఉంది. ఈ లోపల మనం మ్యాక్సిమం మన ఆల్గారిథం మ్యాక్సిమం ఈ లాస్ని అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఈ లాస్ కవర్ అయితే మనకి మళ్ళీ మనం బ్యాక్ టు ప్రాఫిట్ అనమాట. సో ఈరోజు కొంచెం హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ వెంటనే ఒక రివర్సల్ క్యాండిల్ రావడం వల్ల ఈ పొజిషన్ అనేది మనకి లాస్లో ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. సో లేకపోతే మనకి ఇది మంచిగానే, ఇది కూడా ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయ్యి ఉండేవాళ్ళం, కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడానికి కూడా అవకాశం దొరుకుండేది. బట్ ఆల్గో రూల్స్ ప్రకారంగా అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది ఈరోజు అప్డేట్. మనం నియర్లీ ఈరోజు 7,300 రూపీస్ ప్రాఫిట్ని అయితే బుక్ చేస్తాము. సో ప్రతిరోజు నేను ఇలాగ ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఇప్పుడు లాస్ వచ్చింది కదా అనేసి మనం కవర్ చేయకుండా, అంటే చూపించకుండా ఉండడానికి కాదు, ప్రతిదీ మీకు నేను చూపిస్తాను ఆల్గో ఎలా పెర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ మనకి 500 గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా మన క్యాపిటల్లో ఓన్లీ 1%. ఒకవేళ మీరు 3 lakhs అప్లై చేస్తుంటే, మినిమం క్యాపిటల్ 3 lakhs కదా, సో దాన్ని అప్లై చేస్తుంటే మనకి ఇక్కడ 3,000 మాత్రమే కనిపిస్తుంది. సో మనం ఏంటంటే మన క్యాపిటల్ని ప్రొటెక్షన్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఫిగర్ కొంచెం పెద్దదిగా కనిపిస్తున్నా, ఇది మన క్యాపిటల్ మీద ఓన్లీ 1.1% అండి, అంతకు మించలేదు. ఓకే, సో చూద్దాం ఈరోజు ఈ వీక్ ఎలా క్లోజ్ అవుతుంది అనేది. ఇంకా మనకి 3 days ఉన్నాయి ఎక్స్పైరీకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.